హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షబ్బు కిచెన్. నానమ్మ చేతి వంటకు స్వాగతం అండి. ఈరోజు నేను మీకు రంజాన్ స్పెషల్ గంజి ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. దీనికోసం కావాల్సిన పదార్థాలు: ఒక హాఫ్ ఇంచ్ వచ్చేసి దాల్చిన చెక్క ముక్క, ఒక 3 లవంగాలు, ఒక యాలక్కాయ తీసుకున్నాను. అలాగే మీడియం సైజు ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, 3 పచ్చిమిర్చి, చిన్న క్యారెట్ ముక్క ఒకటి, కొత్తిమీర, పుదీనా, చిన్న గ్లాసు రవ్వ వచ్చేసి బియ్యం రవ్వ, పెసరపప్పు వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్లు ముందుగానే కడిగేసి నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ పీసెస్గా కట్ చేసేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఎలా కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చికి నిలువున ఘాటు పెట్టాలి. ఇప్పుడు మనము ఒక గిన్నెని తీసుకుందాము. దానిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేస్తున్నాను. తర్వాత వచ్చేసి ఆయిల్ ఒక 1.5 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇది మంచి నూనె ఫ్రెండ్స్, సన్ఫ్లవర్ ఆయిల్ అయితే కాదు. సన్ఫ్లవర్ ఆయిల్ అయితే మనకి ఆయిల్ అనేది పైకి వదిలేస్తుంది. ఇది గ్రౌండ్నట్ ఆయిల్. ఇది వేస్తే కనుక కొంచెం చక్కగా జావలో కలిసిపోయి ఉంటుందన్నమాట. ఇప్పుడు మనము లవంగా, చెక్క, యాలక్కాయని వేసేసుకుందాము. వేడవనిద్దాము. వేడైన తర్వాత అప్పుడు మనం ఉల్లిపాయని యాడ్ చేద్దాము. కొంచెం వీడియో పెట్టడానికి లేట్ అయిపోయింది ఫ్రెండ్స్. నేను డ్రెస్సెస్, బ్లౌజెస్ అన్నీ కూడా స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాను, అందుకనేసి లేట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఒకళ్ళైతే దీనిలో బిర్యానీ ఆకును వేస్తున్నారు. ఒకళ్ళ రెసిపీ అనేది చూశాను నేను, అందుకనేసి స్పెషల్గా ఇక కావాలి అనేసి చేస్తున్నాను ఈ వీడియో అనేది. దీనిలో బిర్యానీ ఆకు అనేది ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, స్టార్ ఫ్లవరు, అలా ఏమీ వేయకూడదు ఫ్రెండ్స్. ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ మాత్రమే వేస్తారు దీనిలో. ఉల్లిపాయలని వేసుకొని చక్కగా ఇలా కలిపేసుకుందాము. మీరు సన్ఫ్లవర్ ఆయిల్ వేసే లెక్క అయితే 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే చాలు, ఎందుకంటే అది తక్కువ ఆయిల్ పడుతుంది కదా, అందుకనేసి 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే చాలు. 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేస్తున్నాం కదా. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని ఎర్రగా ఫ్రై చేసుకుందాము. ఎంతసేపు పట్టదు ఫ్రెండ్స్, తక్కువ టైంలోనే అయిపోతుంది. ఉల్లిపాయలు ఫ్రై అవుతూ ఉంటే స్మెల్ అనేది భలే వస్తూ ఉంటుంది. ఇల్లంతా గుమగుమలాడిపోతూ ఉంటుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ఉల్లిపాయల్ని చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ నిండా వేసేసుకుందాము. దీనికి ఎక్కువ మసాలాలు పట్టవు, తక్కువ మసాలాలతోనే అయిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ని చక్కగా ఎర్రగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకుందాము. గుమగుమంటూ స్మెల్ రావాలి, అంతవరకు ఫ్రై చేసుకుందాము. మా నానమ్మ చిన్నప్పుడు ఎక్కువగా జావ చేస్తూ ఉంటే అన్నీ కట్ చేసి ఇస్తే కనుక నేనే వెళ్ళి నుంచునేదాన్ని పొయ్యి దగ్గర. ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇచ్చేసేవాళ్ళు. చక్కగా ఒక 3 కేజీల జావ దాకా చేసేదాన్ని. అక్కడంతా మాకు ఉయ్యూరులో ముస్లిమ్సే ఫ్రెండ్స్. అందరూ చక్కగా వచ్చి మా ఇంటి దగ్గరే పండగ అంటే రంజాన్ మొత్తం భలే చాలా ఎంజాయ్మెంట్ బాగుండేది మా ఇంట్లో, అమ్మ వాళ్ళ ఇంట్లో. ఇప్పుడు మనం దీనిలో ఒక 3 పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనాని యాడ్ చేసేసుకుందాం. అలాగే క్యారెట్ ముక్కల్ని కూడా వేసేసుకుందాం. దీనిలో వేసి చక్కగా అంతా కొంచెం ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకుందాము. చాలా బాగుండేది. అందరూ చాలామంది మా ఇంటికే వచ్చి ఉపవాసం తీర్చుకొని వెళ్ళేవాళ్ళు. ఎంజాయ్మెంట్ అనేది చాలా బాగుండేది. రోజు మా నాన్నమ్మ ఏదో ఒక టిఫిన్ వేస్తూ ఉండేది. ఈ జావా చేసి తర్వాత ఏదో ఒక టిఫిన్ చేసేవాళ్ళు. అందరూ ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రోజు ఏదో ఒక వెరైటీ తీసుకొచ్చేవాళ్ళు. రంజాన్ వచ్చిందంటే చాలు చాలా సందడిగా ఉండేది మా ఇల్లంతా. ప్రతి నమాజ్కి అందరూ మా ఇంటికి వచ్చేసేవాళ్ళు. ఇప్పుడు మనం దీనిలో టమాటా వేసుకుందాము. టమాటాని కూడా వేసి చక్కగా మగ్గనిచ్చేసుకుందాము. ఎంత ఫ్రై అయితే అంత గుమగుమంటూ స్మెల్ వస్తూ ఉంటుంది. చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. నా స్వీట్ మెమరీస్ని మీతో షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. సోది కొడుతున్నాను అనుకోమాకండి. చక్కగా ఇలాగా అంతా
ఫ్రై చేసేసుకుందాము. ఇప్పుడు ఒక పావు టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేస్తున్నాను. ఇందాక నేను గరం మసాలాని తక్కువగా వేసింది, అందుకనే వేసాను. లవంగా, చెక్క, యాలక్కాయ అనేది తక్కువ వేసాను. ఇలా వేసుకుంటే స్మెల్ అనేది అదిరిపోతుంది. ఇలా చక్కగా అంతా ఎర్రగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. టమాటా అంతా మగ్గిన తర్వాత ముందుగా ఒక అరగంట ముందు పెసరపప్పుని నానబెట్టుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ అంతా. దీనిలో వేసేసి ఇంకా మగ్గనిచ్చేసుకుందాము. ఒక 2 మినిట్స్ టమాటా అంతా సాఫ్ట్ అయ్యేలాగా చక్కగా మగ్గనిచ్చేసుకుందాము. ఇప్పుడు ఇదంతా కుక్ అయిపోతుంది కదా, మనం దీనిలో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఈ 2 లీటర్స్కి 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది పడుతుంది. నేను ఈ పెసరపప్పు మగ్గదనేసి 1 టేబుల్ స్పూన్ని మాత్రమే యాడ్ చేస్తున్నాను. తర్వాత వాటర్ వేసాక యాడ్ చేస్తాను. చక్కగా కొంచెం పెసరపప్పు మగ్గాలి, టమాటా అంతా స్మాష్ అయిపోవాలి. ఇప్పుడు మనము దీనిలో ఒక 2 లీటర్ల వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఒక లోటా తీసుకోండి ఫ్రెండ్స్, అది 1/2 లీటర్ వచ్చేలాగా చూసుకోండి. మీ ఇంట్లో ఎలా మెజర్మెంట్ ఉంటే అలా చూసుకోండి. మొత్తం ఒక 2 లీటర్ల వాటర్ని వేస్తున్నాను నేను. వాటర్ వేసాక అప్పుడు మనం దీనిలో సాల్ట్ని యాడ్ చేసుకుందాము. ఈ జావ చేయడం అంటే చాలా ఈజీ, టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా ఉప్పుని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసి ఎసరు రానివ్వండి. ఇప్పుడు ఎసరు వచ్చేసింది కదా, దగ్గర పడిపోయింది. ఒక గ్లాసు బియ్యం రవ్వని ఇలా కలుపుకుంటూ వేసేయండి. నేను కొంచెం రవ్వ సన్నగా పట్టుకున్నాను, మరీ లావుగా కాకుండా మీడియంగా పట్టాను అన్నమాట. ఇలా వేసుకుంటూ చక్కగా మరగనిచ్చేసుకోండి ఫ్రెండ్స్. ఈ రవ్వ అనేది కొంచెం మెత్తబడే వరకు మగ్గనిచ్చేసుకోండి. కొంచెం క్రాస్గా మూత అనేది పెట్టేసి అలా పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఇలా మరిగిపోతుంది కదా, చక్కగా 2 పొంగులు వచ్చాక ఒకసారి మీరు చేత్తో పట్టుకొని చూస్తే రవ్వ అనేది మెత్తబడిపోతే స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇది వేడి మీద కొంచెం పలచగా అనిపిస్తుంది, ఇది చల్లారే కొద్దీ చిక్కబడిపోతుంది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. నెయ్యి అనేది పైన చక్కగా తెట్టలాగా కనిపిస్తూ ఉంది కదా. అంతే ఫ్రెండ్స్, ఎంతో వేడిగా టేస్టీగా ఉండే రంజాన్ స్పెషల్ గంజి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని బూందీతో సర్వ్ చేసుకొని తింటే యమ్మీగా టేస్టీగా ఎంతో చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. చూసారా ఎంత చిక్కబడిపోయిందో. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.